అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది జంగారెడ్డిగూడెం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఆ వ్యర్థాలన్నీ కూడా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డ్రైన్లో కలవటం వల్ల ఆ డ్రైన్ల ద్వారా ఇళ్లలోకి సంపుల ద్వారా ఆ వాసన కూడా ఏసీ గదుల్లోకి వెళ్ళిపోయి శ్వాసకోశల వ్యాధులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఇదే విషయంపై అనేక మార్లు ప్రజలు కూడా శ్రీరామ్ నగర్ ప్రజలు కానీ, రామచంద్రపురం గ్రామ ప్రజలు కానీ, పుట్లగడ్డగూడెం ప్రజలు కానీ చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ ఇప్పుడు వరకు కూడా కాలుష్యం కంట్రోల్ బోర్డు వారు కానీ, మున్సిపల్ శాఖ వారు కానీ దానిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీనివలన రాను రోజుల్లో కూడా ఎన్నో అనర్థాలకు దారితీసే వ్యవహారం అయితే ఉంది. ఇటీవల కాలంలో కూడా భారీగా పొగ నుంచి దాన్ని బట్టి వ్యర్థపడే తెల్లటి సూర్ణం వంటి పదార్థం కూడా రిలీజ్ అయ్యి చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములన్నీ కూడా కలుషితమైపోయి చెట్లతో సహా చనిపోయే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ప్రజానీకం కానీ ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కోట్ల వెచ్చించి శుద్ధి చేయవలసిన పరిశుద్ధ కార్యక్రమాలు కూడా చేపట్టకుండా ఆ వ్యర్థాలను వర్షాకాలంలో కానీ లేకపోతే మామూలు టైంలో కూడా డ్రైన్లోకి వదిలేయటం వల్ల ఆ వ్యర్థం యొక్క వాసన వల్ల కూడా చాలామంది పెద్దవాళ్ళు కానీ ప్రస్తుత కుర్రవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇబ్బందులకు గురవుతున్నారు. శ్వాసకోశతో వ్యాధితో బాధపడేవారు కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారండి. ఈ డ్రైన్లో కలవటం వల్ల స్థానిక రామచంద్రపురం ఆనుకుని ఉన్న వాటర్ ట్యాంక్ నందు కూడా నల్లటి నీరు గ్రౌండ్ వాటర్ వస్తుందండి. అది కూడా ఇప్పుడు వరకు కూడా మున్సిపల్ వారికి ఎన్నో మార్లు రామచంద్రపురం గ్రామస్తులు అయితేనేమండి, ప్రజా సంఘాలు అయితేనేమండి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసుకున్నా కానీ కలుషిత కంట్రోల్ బోర్డు వారు కానీ, ఇటు కమిషనర్ కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరు చర్యలు చేపట్టలేదు. ఎంతోమంది అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ యొక్క పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దిశగా ఎవరూ పాటించట్లేదు. దీనివల్ల రాను రోజుల్లో కూడా స్థానిక పుట్లగడ్డగూడెం వ్యవహారంలో కానీ వ్యవసాయాలన్నీ కూడా పంట పొలాలతో సైతం మూగజీవాలు సైతం చనిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై చర్యలు చేకూడాలని విజ్ఞప్తి. మల్లాపతులు సత్యబాబు నాకు ఇక్కడే పక్కన హౌస్ అండి, అది పక్కనే ఇక్కడే పొగ్గమ్మేసేసి ఈవినింగ్ 3 గంటల దగ్గర నుంచి ఎక్కడ కూడా ఖాళీ ఉండదండి. కనీసం కళ్ళు కూడా కనిపించమనమాటండి, అంత పొగ. ఒక భోజనం చేస్తానికి కూడా చిన్నపిల్లలకి ఏమైనా ప్రాబ్లంలు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి, లేదా గుండె జబ్బులు వస్తాయి, లేకపోతే లివర్ జబ్బులు వస్తాయండి, లేకపోతే టీబీ అటాక్ అవుతుందండి, రకరకాలుగా ఉంటాయండి. దీని గురించి ఏమన్నా మీ గవర్నమెంట్ ఏమన్నా సక్రంగా ఏమన్నా చేసి ఆనందంగా చెయ్యాలని మేము కోరుకుంటున్నామండి. అంతే. ఆవుల ఫ్యాక్టరీ వల్ల పొగ మన ఆలుగా దుమ్ము ధూళి ఇవన్నీ వచ్చేస్తాం వల్ల అసలు మన ఆలు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఎప్పుడు మట్ట మీద మేము అసలు ఉండలేకపోతున్నాం. ఒకవేళ ఎవరికైనా చెప్దామా అంటే ఎవరికి చెప్పాలో తెలుస్తులే, ఏం చేయాలో తెలుస్తులే. ఒకవేళ ఎవరిని పట్టించుకుంటారా అంటే పట్టించుకునే వాళ్ళు అసలు అడిగేవాళ్ళే లేరు, చేసేవాళ్ళు లేరు. దుమ్ము ధూళి వేసేసి అసలు మన ఆలుగా అసలు ఇళ్ళ మీద దుమ్మే, మనుషుల మీద దుమ్మే, ఏమైనా తిందామన్నా దుమ్మే, చిరాకు మన ఆలుగా పొగ గేగ మన ఆలుగా స్మెల్లో అసలు ఈ పాముల బ్యాటరీది ఇదేంటిది, అది వాన వచ్చింది అనుకోండి మురుగు, మరీ వాసన, మరీ స్మెల్, మరి అసలు ఉండలేకపోతున్నాం. అసలు ఏం కోరుతామంటే ఏం కోరతానికి మన వాళ్ళకి మనం చెప్పేది అదే. చెప్పిదంటే అలా తీసి అక్కడ ఎక్కడైనా పెడతారో చేస్తారో ఉండరారో చేస్తారో ఉండాలని అని కోరుకుంటున్నారు. అంతే. ఇక్కడ ప్రజలందరూ జబ్బులు జ్వరాలు తీరాలో వీటి వల్ల వచ్చేది అదే. నా పేరు ప్రసాద్ అండి. చాలా ఇబ్బంది పడుతున్నాం, పొగ వచ్చేస్తున్నాం. తర్వాత బోర్లో నీళ్ళు పాడైపోయినాయండి. మేము తాగితే కూడా ఊళ్ళోసన వస్తున్నాయండి. మేము తాగలేకపోతున్నామండి బోర్లో నీళ్ళు కూడా. చాలా ఇబ్బంది పడుతున్నామండి. పిల్లలకి తోటలో జ్వరాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మా భార్య హాస్పిటల్ అయిపోయిందండి. దీనివల్ల అవుతుందో నాకు తెలియదండి. హాస్పిటల్ అయింది, రాజమండ్రిలో ఉందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.